హైదరాబాద్లోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ సంచలనం సృష్టిస్తోంది. అక్కడికి పార్టీ జరుగుతోందన్న సమాచారం అందుకుని పోలీసులు వెళ్తే, పోలీసుల మీద ఈగల్ టీం వెళ్తే కాల్చేశారు. 4 రౌండ్ల కాల్పులు జరిగినాయి. అయినా దాన్ని తప్పించుకుని పోలీసులు లోపలికి ఎంటర్ అయితే 2 పొలిటికల్ లెజెండ్స్ తగిలారు. 2 తెలుగు రాష్ట్రాల్లో యువతరంలో బాగా అలవాటు ఉన్నటువంటి, అంటే బాగా యువ నాయకులుగా చలామణిలో ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి, పుట్ట మహేష్ యాదవ్, ఏలూరు ఎంపీ, 2 దొరికారు. ఆ కాల్పులు జరిపింది రితేష్ రెడ్డి అనే అతనికి సంబంధించినటువంటి తుపాకీ తీసుకుని నమిత్ శర్మ అనే వ్యక్తి ఫైర్ చేశాడని తేలింది. డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డి పాల్గొనడం ఒక ఎత్తు అయితే, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పాల్గొనడం మరొక ఎత్తు. 2 గ్రాముల కొకైన్ దొరికింది. 5గురికి పాజిటివ్ తేలింది. మిగతా వాళ్ళలో పుట్ట మహేష్ యాదవ్కి మాత్రం నెగిటివే తేలింది. ఈ పుట్ట మహేష్ యాదవ్ ఇంతకుముందు టీటీడీ చైర్మన్గా చేసిన పుట్ట సుధాకర్ యాదవ్ గారి అబ్బాయి, ప్లస్ ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఇటు పైలట్ రోహిత్ రెడ్డి ఎవరన్నది అందరికీ తెలిసిందే. వీళ్ళతో పాటుగా మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, ప్రియాంక రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. సిమ్లా నుండి డ్రగ్స్ తీసుకొచ్చింది ఈ కౌశిక్ రవి అనేటటువంటి వ్యక్తి అట. ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ పార్టీలో పార్టిసిపేట్ చేయడం, రియల్ ఎస్టేట్ పార్టీ ఒక ఎత్తు. ఇందులో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి యువ ప్రజాప్రతినిధులు ఉండటం అన్నటువంటిది సీరియస్ పరిణామం అయింది. అందులో డ్రగ్స్ పాజిటివ్ తేవడం అయితే వాళ్ళు మేము ఇక్కడ తీసుకోలేదు, గతంలో బయట తీసుకున్నామని చెప్తున్నారట. డ్రగ్స్ అమ్ముతులేదు, తీసుకుంటున్నారు కాబట్టి విక్టిమ్ కార్డుకి తర్వాత బెయిల్ రావచ్చు, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అమ్ముతుంటే ఫెడలర్స్ కింద ఉంటారు. ఇప్పుడు ఇందులో ఈ కౌశిక్ రవి అనేటటువంటి వ్యక్తి డ్రగ్ ఫెడలర్ అవుతాడు. అలాగే కాల్పులు జరిపినటువంటి నమిత్ శర్మ ఆర్మ్స్ యాక్ట్ కింద అరెస్ట్ అవుతాడు. అట్లాగే రితేష్ రెడ్డికి సంబంధించిన తుపాకీ మిస్యూజ్ అయింది కాబట్టి అతనికి లైసెన్స్ రద్దు అవుతుంది, అతని మీద యాక్షన్ ఉంటుంది. ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేసింది ఈ ఉదంతం.